హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా క్లిక్ చేసేయండి, ఫ్రీయే కదా. ఇప్పుడు 9:14 అవుతుంది, మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వాలి. చూస్తుంటే 400 పాయింట్స్ నిఫ్టీ పైన గ్యాప్ అప్ ఓపెన్ అవ్వబోతుంది. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 కాల్, 24,500 కాల్ రెండు ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం. జస్ట్ ఇన్ కేస్ మనం ఇక్కడ బీటీఎస్టీ ట్రేడ్ చేస్తుంటే ఎంత వస్తుందో గెస్ చేద్దాం. ఓకే, గ్యాప్ అప్ అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మూమెంట్ పెద్ద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చూద్దాం. ఆల్మోస్ట్ గ్యాప్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. చూడండి గ్యాప్ అప్. ఇది చూడండి, 6 రూపీస్ ఉన్నది 20 రూపీస్కి పోయింది అంతే. ఓకే, 44 రూపీస్ ఉన్నది 118 రూపీస్కి పోయింది. అమ్మ జీవితం. యావా, ఇగో గ్యాప్ అప్ నిఫ్టీ 50. ఇది కాదు, సారీ, ఇది ఇక క్రేజీ గ్యాప్ అప్. అసలు ఇక్కడ ఒక జోన్ ఉంది, అది బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి రాకెట్ లెక్క. ఇగో ఈ జోన్. సో మనం ఏం చేద్దాం, రెడీగా ఉందాం. కాల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఇగో ఈ అమ్మ రాకెట్ చూడిడా, 299 పాయింట్స్. ఈ అమ్మ జీవితం. 450 కాల్ యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఇగో 54 ఉన్నది, 160 అంటే ₹1,00,000 వేసి ఉంటే దగ్గర 1.5 lakh అవుతుండే. 1 minute క్యాండిల్ అసలు ఆగుతలేదు. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి, అసలు మన వాళ్ళకి అర్థం కావాలి కదా. 1 minute క్యాండిల్ ఎట్లుంటే ఎట్లా తీసుకోగలుగుతాం చెప్పండి. ప్రైజ్ యాక్షన్ అర్థమవుతలే. బాబా ఒక రిస్క్ తీసుకోవచ్చు, కానీ టూ మచ్ పెద్ద రిస్క్ అయిపోతుంది గైస్. సరే మంచిగా ఏం పడాలి, ఎందుకంటే కింద పడ్డదంటే బిస్కెట్ అయిపోతాం మనం. వెయిట్ చేద్దాం. ఇగో నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలే. ఇదేంది, ఫెయిల్డ్. ఓకే, ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఇది ఈ పైన క్యాండిల్ ఎండ్ అయితే రాకెట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా రిస్క్ తీసుకుందామా చూస్తున్నా, కానీ అసలు ప్రైజ్ యాక్షన్ అర్థం అవ్వట్లేదు గైస్. ఇది చూస్తుంటే నీకు క్లియర్గా తెలిసిపోతుంది. ప్రైజ్ యాక్షన్ అయితే అర్థం అవ్వట్లేదు. నిఫ్టీ బ్యాంక్ 1000 పాయింట్స్ పైన. అమ్మ జీవితం. చలో ఒకటి రిస్క్ తీసుకుందాం, ఎందుకంటే మార్కెట్ బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్తుంది. చిన్న స్టాప్ లాస్ పెడతా, పెద్దది పెట్టా, ఎందుకంటే పెద్ద రిస్క్ అయిపోతుంది. మళ్ళీ అలవాట్లో పొరపాటు లేక అయిపోతుంది. ఇక దీని కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టడానికి రెడీగా ఉన్నా. దానిలో ఇదే బెనిఫిట్, ఇక్కడ రప్ అని సెల్ కొట్టేయచ్చు అనమాట. ఓకే, ఇది చూద్దాం. ఈ క్యాండిల్ పైన వెళ్తే మనకు ప్రాఫిట్ ఇస్తుంది, లేకపోతే బిస్కెట్ అవుతాం. ప్రైజ్ యాక్షన్ అయితే తెలుస్తలేదు ఈ క్యాండిల్ ద్వారా. 400 ప్రాఫిట్, 500 ప్రాఫిట్, 700, 1200, 1200, 1700, 1800, 2200, 2700, 2600. అబ్బా క్రేజీ పోయింది 2700 దాకా. చలో 2000. ఇది సెల్లింగ్ జోన్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చలో నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా 2000 దగ్గర రాగానే. ఓకే, ఎందుకంటే కొంచెం తనలాడుతుంది. ఇది కింద పడ్డదంటే బిస్కెట్ అవుతాం. కొంచెం పైన అయినా 1200, 1500. బుల్లిష్నెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం వీక్ అయింది. చలో నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, నాకు ఇక్కడ ఎందుకో వీక్గా అనిపిస్తుంది. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. 1400, 2700 దాకా చూపించింది. 1200కి మనం బుక్ చేసుకున్నాం. ఇది చూడు, 40 రూపీస్ ఉంటే 174 దగ్గర పోతుంది. ఇది చూడు, 6 రూపీస్ దగ్గర ఉంటే 23 దగ్గర నడుస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం ఆగండి, ఎందుకంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని, పుల్ బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఇగో ఇంత పెద్ద గ్యాప్ అప్. అమ్మ జీవితం. నిఫ్టీ అసలు ఇంకా తోపులోకి వెళ్ళిపోదాం అనుకుంటుంది అనుకుంటా, రాకెట్ ఇక పైకి. ఎందుకంటే నాకు తెలిసి ఏమంటారు, వార్ ఆగిపోయింది. సో ఈ చిన్న గ్యాప్ డౌన్ ఈ వార్ కోసం జరిగింది ఇది. సో వార్ లేదని తెలియగానే రపక్ మన లేచింది. అదే మనకి ఆ రోజు తెలిసి ఉంటే వార్ ఉందని బీటీఎస్టీ చేసి ఉంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. బట్ రిస్క్ గైస్ బీటీఎస్టీ, ఎంతకైనా రిస్కే బీటీఎస్టీ. ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేద్దాం, ఎందుకంటే చూడండి ఎట్లుంది క్యాండిల్, క్రేజీ. పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గైస్. 550 దగ్గర ఉంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇగో ప్రైజ్ యాక్షన్ అర్థమవుతలే గైస్, అదే ప్రాబ్లం.
ఇగో ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది, ఇగో ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. చలో పుల్ బ్యాక్ వచ్చింది, గుడ్. ఇది మనం ప్రీమియం చేంజ్ చేద్దామా, 550. చలో 550 యాడ్ చేసుకుందాం. ఓకే, 150 క్వాంటిటీ. చలో ఇంకొక రిస్క్, ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇది కింద పడ్డాలంటే బిస్కెట్ అవుతాం మనం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాయి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత, 150 క్వాంటిటీ తీసుకున్నాం, 20. చలో స్టాప్ లాస్ పెట్టేసినాం. ఇదే ఫ్లోలో వచ్చేస్తుంది ఒక 900 ప్రాఫిట్, గుడ్. 1200, 1400, 2000 వస్తే నేను ఎగ్జిట్ చేసుకోవచ్చు. 1800, చలో వచ్చేసింది ప్రాఫిట్ బుక్డ్. సెకండ్ ట్రేడ్ అయిపోయింది గైస్, 3200 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. స్కాల్పింగ్ అంటే ఇదే గైస్, మూమెంట్ చూసుకోవాలా, క్యాప్చర్ చేసుకోవాలా. మొత్తం క్యాప్చర్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. అంటే మీరు అనుకుంటారు ఈడ కొనుక్కొని ఈడిదాకా పెట్టుకోవచ్చు కదా, అది నీకు మూమెంట్ అయిపోయింది కాబట్టి నీకు తెలుస్తుంది ఆడిదాకా పోయిందని. నీకు ముందు ఎట్లా తెలుస్తుంది చెప్పు, సింపుల్. అది ఇప్పుడు ఏం చేయాలంటే ప్రీమియం చేంజ్ చేయాలి. ప్రీమియం ఎందుకు చేంజ్ చేయాలంటే ఒక క్లారిటీ రావాలని చెప్పేసి అంతే. ఓకే, 24,500 పెట్టుకుందాం. ఓకే, చలో క్రేజీ మూమెంట్ ఉంది ఈరోజు. ట్రేడింగ్ చేసేటోళ్ళు మంచిగా చేసుకోండి. కొంచెం సేపు వెయిట్ చేయడం బెస్ట్ గైస్. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 9:20 అవుతుంది అంతే. కొంచెం సేపు వెయిట్ చేస్తే బెటర్. నాది ఇప్పుడు థర్డ్ ట్రేడ్. ఓకే, ఆల్మోస్ట్ ఇగో ఇది సెల్లింగ్ జోన్ని బ్రేక్ చేయడానికి వెళ్తుంది. అది పుల్ బ్యాక్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, బట్ అసలు పుల్ బ్యాక్కి ఇది చూస్తూనే లేదు. వెయిట్ చేద్దాం గైస్, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే స్ట్రేట్ ఒక క్యాండిల్ ఉంది అనుకోండి ఈరోజు, నాకు ప్రైస్ యాక్షన్ అర్థం కాదనమాట. ఒక 2-3 క్యాండిల్ వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ అర్థమవుతుంది. నేను ఫస్ట్ 2 ట్రేడ్లు ఎందుకు తీసుకున్నాను అంటే ఈ ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి చూడండి, ఆ మూమెంట్సే క్యాప్చర్ చేసుకుంటే మంచిగా 2-3 సెకండ్స్లో మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. మినిట్స్ కూడా కాదు, సెకండ్స్లో 20-30 సెకండ్స్లో మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ సెకండ్స్లో వచ్చేటప్పుడు తక్కువ టైంలో ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి కామ్గా, ఎక్కువ ఆలోచించవద్దు. ఓకే గైస్, ఇదే మాటతో ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇగో మీరు స్కాల్పింగ్ ట్రైనింగ్ బై సెల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, ఎక్కువ చెప్పా మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నా. జెరోదా గ్రోలో ఈ చార్ట్ ట్రేడింగ్ ఉండదు, సో మీకు హెల్ప్ఫుల్ కాదు. దీని నుంచి నాకు ఏం లక్షలు వస్తలేవు. ఓకే, ప్రమోషన్ పెద్ద ప్రమోషన్ కాదు ఇది, నాకు రూపాయి కూడా రాలే ఇప్పటి వరకు. పాయింట్ ఏంటంటే మీకు ఇట్లా చార్ట్లు చేయవచ్చు అని చెప్పేసి అంతే. ఇది ఏం తెలుసా, ఇప్పుడు పైకి వెళ్ళింది కదా, నాకు చిన్న కొంచెం ఈడి దాకా వచ్చింది అనుకోండి, ఈడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచే కొంచెం డౌట్ఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే సెల్లింగ్ జోన్ కదా, అదొక్కటే. కానీ మూమెంట్ వస్తుంది. మార్కెట్ ఓపెన్ 6 minutes అవుతుంది అంతే. ఆహా గైస్, ఎంటర్ అవుతున్నా, చిన్న స్టాప్ లాస్. ఓకే, ఈడికే స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఇన్ఫాక్ట్ స్టాప్ లాస్ పెట్టేస్తాను నేను. 400 ప్రాఫిట్, 500 ప్రాఫిట్, 600, 700 స్టాప్ లాస్ పెట్టేస్తా గైస్. ఓకే, ఎందుకంటే అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది నాకు. పోతే చిన్న లాస్ పోనిద్దాం. చలో స్టాప్ లాస్ పెట్టేసిన. 2 రాలేంది, వచ్చిన. స్ట్రెచ్ ఎక్కువ అయిపోయిందా నేను కొంపదీసి. ఒక్క మంచి క్యాండిల్ వచ్చింది అనుకోండి, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. నేను స్టాప్ లాస్ని ట్రైల్ చేసే లోపల వెళ్ళిపోయినా. ట్రైల్ చేద్దాం అనుకున్నా ఐడి దాకా, రవక్కని కిందికి వచ్చింది అది. ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది మనది, టెన్షన్ని. ఒక ట్రైల్ చేద్దాం అనుకున్నా గైస్, రపక్కని కింద పడ్డది. ఇది వెళ్ళే ఛాన్సెస్ 90% ఉంది. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఈడి దాకా వస్తే అప్పుడు నమ్మకం ఉంటుంది, లేదంటే హిట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంది. కానీ డే క్రేజీ ఉంది. నేను
ట్రేడ్ చేస్తా. ఇంకొక 2 ట్రేడ్స్ ఉంది కదా మనకు బాకీ, 5 ట్రేడ్స్ పర్ డే. ప్రాఫిట్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంది? 3000 3000 కాదు, 1500 ఉండాలి నాకు తెలిసి. ఆడ రిఫ్రెష్ అవ్వట్లే. కమాన్ సపోర్ట్ తీసుకో, కమాన్ ఒక్క సపోర్ట్ తీసుకో సామి. 2000 నడుస్తుంది, 2200. నేను ట్రేడ్ చేస్తా గైస్, ఇగో వీడికి పెట్టుకుంటా, ఎందుకంటే నాకు డౌట్ ఉంది ఈ ట్రేడ్. చలో ట్రేల్ చేసిన, ఇంకొంచెం పైన వస్తే ఇంకొంచెం పైన ట్రేల్ చేస్తా. అది ఈఎంఐ దాకా ఈడి దాకా వస్తుంది, వచ్చి ఈడికి వెళ్ళేస్తుంది. చలో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, చిన్న స్టాప్ లాస్ 1300 దగ్గర ఉన్నాం. 3 ట్రేడ్స్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ట్రేడ్లో 1400, 1900. ఇది కొంచెం పెద్దగా అయిపోయింది యాక్చువల్లీ. అది కావద్దు ఇట్లా, ఎప్పుడు చిన్నది కావాలి లాసెస్, బట్ ఇట్స్ ఓకే. వెయిట్ చేద్దాం గైస్, మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేద్దాం. ఆహా, ఈ 1 మినిట్ క్యాండిల్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ చాలామందిని ఇప్పుడు రపక్మని కింద పడ్డంటే పెద్ద ట్రాప్ చేస్తుంది. పైకి వెళ్తుంది గైస్. రీఎంటర్ చేసిన సేమ్ ట్రేడ్, దీని కింద అగైన్ స్టాప్ లాస్ పెడతాం. స్టాప్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్, లేదంటే బిస్కెట్ అవుతాం. మంచిగా పుల్ వచ్చింది. ఇదిగో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది చూడండి పైకి, కానీ బ్రేక్ కావాలి ప్లీజ్. కమాన్, ఇగో ఈ జోన్ బ్రేక్ అయితే ఒక పెద్ద గ్రీన్ క్యాండల్ వస్తుంది నాకు. కమాన్ రాబా, ట్రాప్ చేయకు నాన్న, ప్లీజ్ నాన్న, ట్రాప్ చేయకు. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఇట్లా పెద్ద పెద్ద గ్రీన్ వచ్చినప్పుడు చాలామంది బై చేసుకొని రెడీగా ఉంటారు పైకి కొట్టేస్తుంది అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారంటే రపక్మని కింది కొట్టి ట్రాప్ చేస్తారు చాలామంది. నేను చాలాసార్లు గమనించిన అది. బట్ చూద్దాం, ఇప్పుడు కావద్దని కోరుకుంటున్నా. కమాన్ కమాన్ కమాన్, పైకి ఒక్క స్పైక్ కొట్టు చాలు, ఒకటే స్పైక్, ఒక్క స్పైక్ కొట్టు. నాన్న వద్దు నాన్న. స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. 4 ట్రేడ్స్ అయిపోయింది గైస్, ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు గడబడ్ ఇప్పుడు అవుతుంది. పైకే కొట్టాలి ఇది, కానీ మనం చిన్న చిన్న షార్ప్ స్టాప్ లాస్లు పెడుతున్నాం కదా, అది మనల్ని నువ్వేందా చిన్న చిన్న పెట్టా అని చెప్పేసి రప్ప కొడుతుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం. చాలా ఒకవేళ ట్రాప్ అయింది అనుకోండి ఏరియాలో, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తాయి, రెడ్ క్యాండిల్ వస్తాయి, ట్రాపింగ్ సిస్టమ్ ఉంటాయి. ఓకే, గుడ్, వెరీ గుడ్. అవుతావా? ఓకే, అవుతుంది. చలో బ్రేక్అవుట్ అవుతుంది గైస్. రీఎంట్రీ చేసిన. నాకు ఈ బ్రేక్అవుట్ ఫాస్ట్గా వెళ్తే ఒక ప్రాఫిట్ వస్తుందని చూస్తున్నా, కానీ నాకు 2-3 సార్లు బిస్కెట్ చేయించింది. కమాన్ నాన్న. ఓకే, వెళ్ళింది. ప్రీమియం సాతి, ప్రీమియం సాతిస్తలే. ప్రీమియం సాతిస్తలే గైస్. పైకి వెళ్ళి రిటర్న్ వచ్చింది ఇది. హాయ్ మెత్త. ఎగ్జిట్ వద్దు. 3 ట్రేడ్స్ లాస్ అయింది. ఇదే ఈ ముఖం దానికే. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుందాం. పుట్టు ఎట్లా కొడుతుందో చూద్దాం. పుట్టు వీకే ఉంది గైస్. కాల్లోనే ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంది, కానీ అది మనకి 3 సార్లు బిస్కెట్ చేసింది. మేబీ మనం ప్రీమియం చేంజ్ చేద్దాం. ఆ ప్రీమియం మనకు సెట్ అవ్వట్లే. ఈ ప్రీమియంలో చూసుకుందాం. ఓకే, ఈ ప్రీమియం కరెక్ట్గా ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఇప్పుడు గడబడొద్దు. జస్ట్ ఏంటంటే ఇగో పైన ఒకటి గీసిన కదా, దానికన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే పక్కా లేస్తుంది పైకి. మిగతా ఎట్లున్నాయి? టీ బ్యాంక్ 1400 పాయింట్స్. అమ్మ క్రేజీ అసలు. చలో లేస్తావా? ట్రాప్ చేసి కింద కొట్టేటట్టు ఉంది. కిందికి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కొట్టేటట్టు.
కానీ మార్కెట్ అయితే బాగుంది. వెయిట్ చేద్దాం ఆగండి. ఒక పెద్ద క్యాండిల్ వస్తుంది కానీ ఎటు సైడ్ అని చూస్తున్నాను నేను అంతే. పైన సైడ్ రావాలని కోరుకుంటున్నా మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు రావద్దు. సో రీఎంట్రీ చేసిన గైస్ 2000 3000 2700 స్టేబుల్గా ఆగురా నాయన. పైన కొట్టు, పైకి కొట్టు. ఎందుకు భయపడుతున్నావు? ఓకే, పైన క్యాండిల్ ఎండ్ అయింది. గుడ్ గుడ్ గుడ్. 3000 గుడ్. క్యాండిల్ అయితే బాగా ఎండ్ అయింది. 5 మినిట్స్లో ఎట్లుందో. ఆహా ఆహా, ఇది చూడండి 5 మినిట్స్లో. వావ్, ఇట్స్ మోడబుల్ లాగా ఉంది. కమాన్, ఒక్క పెద్ద గ్రీన్ క్యాండిల్. దీన్ని ఎట్లుందో చూపిస్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఇక్కడ ఉన్నాం మనము 15 పాయింట్స్, 30 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. అప్పుడే మనకి ప్రీవియస్ లాసెస్ కవర్ అవుతాయి, లేకపోతే కాదు. నా కిందికి రాకనైనా మేబీ ఎక్కువ స్ట్రెచ్ అయిపోయింది అనుకుంటా, కిందికి గుంజుతుంది అది మ్యాగ్నెట్ లెక్క. आ देखे जरा किसमें कितना है दम, जम के रखना कदम मेरे साथिया, आ देखे जरा, आहा किसमें कितना है दम, जम के रखना कदम. कोट पाई कोट మేరే సాథియా. ప్రీమియం అంతా మూవ్ అవ్వట్లేదు గైస్, అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా వచ్చింది, ఈడ కొంచెం స్లో అవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్త ఉండడం బెస్ట్. ఓకే, కొట్ పైకి కొట్టు. ఎస్ కొట్ పైకి కొట్టు, ఇంకా కొంచెం. నో, కిందికి రాకు. ఇక్కడ చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఆ లైన్ దాటితే, ఈ కింద లైన్ దాటితే. గుడ్ 4500. ఓవరాల్గా ఎంత ఉంది అమ్మా? ఓకే, ప్రీవియస్గా లాస్ వల్ల అట్లా నడుస్తుంది. అయితే మనం ఈ ప్రాఫిట్ని పెద్ద చేద్దాం, 50 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. అరే 50 చాలా ఎక్కువ కదరా. బట్ లాస్ రికవర్ మన టార్గెట్ కాదు. మనకి పెద్ద ప్రాఫిట్ కావాలంటే పెద్ద టార్గెట్ తీసుకోవాలి మనం. ఓకే, ఇది ఓవరాల్గా ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నాయో చూస్తున్నా. దేనికి అబ్స్టకల్స్ ఏం లేవు. కొట్టొచ్చు పైన, యాక్చువల్లీ ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుందామా? 50 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామా గైస్? 50 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే ఒక మంచి ప్రాఫిట్లు ఉంటాం మనం.
ఓకే, గుడ్ గుడ్. ఇంకొంచెం పైకి. నాకు ఇంకా ఇన్ని పాయింట్స్ ఇవ్వాలి. అది ఇంకొక 17-18 పాయింట్స్ ఇస్తే మనకు 50 పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది. ఈజీ మార్కెట్లో కూడా స్ట్రెస్ చేసుకుంటున్నా కదా. ఇట్స్ ఓకే, దట్ ఈస్ మజా ఆఫ్ ద గేమ్. గుడ్ గుడ్ గుడ్. ఓకే, ఇంకొంచెం పైకి వచ్చి 50 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటాను. గుడ్, ఇంకొంచెం పైకి. ఓకే, ఇంకెన్ని పాయింట్స్ కావాలి? కొంచెమే, 7 పాయింట్స్ కావాలి అంతే. 50 పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది. ఓకే, గుడ్. కమాన్, పైన 3, 2, 1 అనగానే వెళ్ళాలి పైకి. 3, 2, 1 గో పైన. కమాన్ గైస్, ఇంకొక 6-7 పాయింట్స్కి మనకు 50 పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ 2400 అనిపిస్తుంది నాకు. ఇది మ్యాటర్ కాదు, నాకు ఇది మ్యాటర్. ఇక్కడ నాకు ప్రాఫిట్ కావాలి 50 పాయింట్స్. అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. అయ్యో క్రేజీ, బ్యాక్ టు బ్యాక్ పైకి వచ్చింది. మంచి గ్యాప్ అప్ తీసుకొని లేచి పైకి వచ్చి కిందికి పోయి కిందికి. లా 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 లా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. 1500, 600 పాయింట్స్ పైన నిఫ్టీ. క్రేజీ అసలు. మొన్న ఫ్రైడే రోజు ఎవరైనా బీటీఎస్ ట్రేడ్ చేసి ఉంటే తోపు ఉంటుండే. వైస్ ఇంకొంచెం పాయింట్స్ కోసం నేను నాకు ఆల్రెడీ ఇచ్చేసింది. ఎన్ని పాయింట్స్? 43 పాయింట్స్ ఇచ్చింది. మన తీట ఏంటంటే మనకు 50 పాయింట్స్ కావాలి అనుకోవచ్చు మీరు. అరే ఇచ్చింది తీసుకోరా నాయనా అని అనుకోవచ్చు. దాని పాయింట్ ఏంటంటే పెద్ద ప్రాఫిట్స్ రావాలి గైస్, చిన్న లాసులు పోవాలి. ఓకే, వస్తే చిన్నవి పోవాలి, వస్తే పెద్దది రావాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకొని లాంగ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మండే. ఓకే, డీకేలు కానీ గీకేలు కానీ ఏమి ఉండవు. మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో దాని ప్రకారం మనకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉంటుంది అన్నమాట. సో అది 3 సోల్జర్ క్యాండిల్ చేసింది అమ్మ. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా. ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ రావాలి. ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా రావాలి. ఇట్లా క్యాండిల్ ఏముంటుంది, ప్రీమియం మస్తు పెరుగుతుంది. అప్పుడు
కామాన్ కామాన్ గుసగుస 9 EMI దగ్గరకు వచ్చినావు, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవాలి నువ్వు. కొత్త బయర్స్ యాడ్ అవ్వాలి గైస్, కొత్త బయర్స్ యాడ్ అయితే లేస్తుంది పైకి. కమాన్ బయర్స్, ప్రాఫిట్లు బుక్ చేసుకోకంటారా నాయన, ఇక్కడ కొత్తలు యాడ్ చేయండి. బాండ్ నిఫ్టీ తగ్గింది కొంచెం 10 points, సస్టైన్ అయింది. ఓకే, సపోర్ట్ తీసుకుని గుడ్ అనే వర్డ్ చెప్పొద్దు, ఎల్లు పైకి ఎల్లురా నారీగా, 50 points కొట్టురా నారీగా, కొట్టు 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 కొట్టు, రంగు తీసి కొట్టు, రంగులో ఉన్న లైఫ్ ఉందిరా, కొట్టు కొట్టు కొట్టు. 50 points కవర్ చేద్దామని ట్రై చేసాను. మొన్న నేను 50 చేసిన, 100 points కదా. మొన్న 100 points కోసం మస్తు సేపు వెయిట్ చేసిన, కానీ ఇప్పుడు నాకు 50 points కావాలి. నాకు కావాలంతే అని పట్టు మీద కూర్చోవాలి, పట్టుబట్టి కూర్చోవాలి. అరే ఆల్మోస్ట్ వస్తుండే కదా నాయన, ఆల్మోస్ట్ వచ్చేస్తుండే, మళ్ళా కింది దొక్కుతుంది. కమాన్ కొత్త బయర్లు, ప్రాఫిట్లు ఇంత ఫాస్ట్ ఎందుకు నాయన, ఎందుకు బుక్ చేసుకుంటున్నారు? నా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది గైస్, ఎందుకంటే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. రావాలి పైకి, మేబీ కిందికి తనలాడి పైకి వస్తుంది అనుకుంటున్నా, బట్ ఈ జోన్ కన్నా కిందికి వస్తే నేను బుక్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది గైస్, లాస్ కాదు, ఎట్లైనా ప్రాఫిట్ ఏ ట్రేడ్. ఓకే, ఇది నేను లాస్ట్ ట్రేడ్ చేసేస్తా, దీనికన్నా ఎక్కువ ట్రేడ్ చేయ. గైస్ బుక్ చేసుకుంటున్నా ప్రాఫిట్. కింద ఎండ్ అయి ఉంటే నేను బుక్ చేసుకుంటా. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా గైస్. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసిన? 28 points క్యాప్చర్ చేసిన. 50 points అమ్మ వస్తే బాగుంటుండే, బట్ వి కుడెంట్. ఇంకో ఇప్పుడు లేస్తుంది చూడండి. ఓకే, బట్ ఇప్పుడు తీసుకుంటే ఇట్స్ నాట్ అ గుడ్ వే టు ట్రేడ్ గైస్. అయిపోయింది మన ట్రేడ్, ఇది క్రాస్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు ఎండ్ దిస్ డే గైస్. నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఇట్లా ఆపడం నేర్చుకోవాలి, అప్పుడే మనం ఎదుగుతాం లైఫ్లో. చేస్తూనే పోయినా అనుకోండి నా ఛార్జెస్ పెరుగుతుంది అంతే. ఓకే, ఇప్పుడు నాకు తీసుకోబోదు అవుతుంది, అట్లా జంబడగలి పంబలగా అయిపోతుంది. ఎప్పుడు ఆగి స్ట్రాటజీస్ ఫాలో చేసుకోవాలి. ఇది జోను, దీనికన్నా లోపలికి వచ్చిందంటే స్ట్రాంగ్ మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి పోతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, 25, 35. ఓకే, గుడ్. సో అది పాయింట్. ఓకే, సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. రేపు కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెల్వ మరి తెలుగు ట్రేడర్ ఏజే. ఓకే, బాయ్ గైస్. ఇంకొక ట్రేడ్ తీసుకున్నా, నడుస్తుంది అది చూడండి. వావ్ వావ్ వావ్, జింబడికి పంబాలేక లేచింది. ఓవరాల్ ప్రాఫిట్ 3900. క్రేజీ. ఇంకొక పంపిస్తే వావ్ 9000 ప్రాఫిట్ చూపిస్తుంది ట్రేడ్లో. 9800.
క్రేజీ బంప్ వచ్చింది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. ఇంకొక గ్రీన్ క్యాండిల్ రావాలి. ఓవరాల్ ప్రాఫిట్ 3800. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాను నేను. ఓకే, యాక్చువల్లీ పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. 30 minutes టైం ఫ్రేమ్లో చూడండి. అమ్మ క్రేజీ లేచింది. సో వీ విల్ బుక్ ద ప్రాఫిట్ గైస్. ఓకే, మళ్ళీ కావాలంటే మళ్ళీ చూద్దాం. వెళ్తా వైడ్ నుంచి పైకి చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. ఓకే, అల్ట్రా బుల్లిష్ ఉంది ఇది. ఓకే ఓకే, జాగ్రత్తగా ఉండాలి, రెడీగా ఉండాలి బై ఆర్ సెల్కి. అందుకే నేను దాన్ని వాడతా. ఇట్లా రపక్ మన సెల్ కొట్టేయచ్చు అనమాట, ఏమైనా ఎక్కువ తక్కువ అని డౌట్ వస్తే. ఇస్తావా ఇంకోటి పైకి? కమాన్ మచ్చా, పైకి వెళ్ళి మచ్చి. ఓకే గుడ్, ఇంకొంచెం పైకి. వెరీ గుడ్. 10,000 ఓప్ 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 ఓప్. చలో ప్రాఫిట్ బుక్డ్. 5,000 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్ ఈరోజు. సో వీ విల్ ఎండ్ దిస్ డే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ చేసుకుంటూ పోతుంటే ఆ ఛార్జెస్ పెరుగుతుంది. సో ఈ ట్రేడ్ ఒకటి మనకు మంచిగా 10,000 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. మిగతా యాక్చువల్లీ ఇది ఒకటి మిస్ అయింది గైస్, ఒక మిస్ఫైర్ అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను 7 ట్రేడ్ చేయాల్సి వచ్చింది. యూజువల్లీ 5కి స్టాప్ అవ్వాలి, 7 ట్రేడ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మేక్ షూర్ ఎంత కష్టమో చూడండి గైస్. సో అదొకటి మనం ఫాలో అవుదాం. దాని తర్వాత మిగతా అంతా దేవుడికి వదిలింది. ఓకే, సో ఇది ఇంకా పైకి వెళ్తుంది. బట్ వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. నేను కావాలంటే ఇంకా ప్రాఫిట్ చేయగలుగుతా, కానీ వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.